ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కొన్ని ఆశలుంటాయి. మంచి జీవితం కావాలి, కుటుంబం బాగుండాలి, ఆరోగ్యం కావాలి, శాంతి కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి అని. కానీ చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా, నేను ఆశించింది ఏమైనా జరుగుతుందా అని. ఈరోజు దేవుని వాక్యం మనకు ఒక గొప్ప భరోసానిస్తుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 24వ వచనం వాక్యం ఇలా ఉంది: నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దేవుని మీద నమ్మకంతో నీతిగా జీవించే వారి ఆశలను దేవుడు వృధా చేయుడు. మనుషులు మర్చిపోవచ్చు, పరిస్థితులు ఆలస్యం చేసినట్టు ఉండొచ్చు, కానీ దేవుడు సరైన సమయంలో ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీతిమంతుడంటే తప్పులు చేయనివాడు కాదు, దేవునిపై ఆధారపడి జీవించేవాడు, ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నించేవాడు. అలాంటి వారి ఆశలను దేవుడు నెరవేరుస్తాడు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ హన్నా జీవితం. హన్నాకు ఒక పెద్ద బాధ ఉంది, అంటే ఆమెకు పిల్లలు లేరు. ఆ కాలంలో ఇది చాలా అవమానంగా చూసేవారు. ఇంకా ఇతరులు ఆమెను ఎగతాళి చేసేవారు, ఆమెని బాధ పెట్టేవారు. ప్రతి సంవత్సరం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆమె హృదయం విరిగిపోయేది. హన్నా ఆశ మాత్రం విడిచిపెట్టలేదు. హన్నా ఏం చేసిందంటే, దేవుని దగ్గరికి వెళ్ళేది, ప్రార్థించింది, ఏడ్చింది, తన హృదయాన్ని దేవుని ముందు కుమ్మరించింది. ఆమె ప్రార్థన ఎంత లోతుగా ఉందంటే మాటలు బయటకు కూడా రావడం లేదు, కానీ హృదయంతో దేవునితో మాట్లాడింది. ఒకరోజు దేవుడు హన్నా ప్రార్థనకు సమాధానం ఇచ్చాడు. ఆమెకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే సమూయేలు. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు, దేవుని సేవకుడయ్యాడు, ఇజ్రాయేలు జనాన్ని నడిపించాడు. ఒకప్పుడు ఏడ్చిన హన్నా ఇప్పుడు దేవుని స్తుతిస్తుంది. ఆమె ఇలా చెప్పింది: నా హృదయం యెహోవాలో ఆనందిస్తుంది అని. ఎందుకంటే నీతిమంతురాలైన ఆమె ఆశ దేవుడు నెరవేర్చాడు. ఇక్కడ గొప్ప పాఠాలున్నాయి. ముఖ్యంగా మొదటిగా, దేవుడు ప్రార్థన వింటాడు, ఆలస్యమైన సమాధానం తప్పకుండా ఇస్తాడు. రెండోదిగా, ఆశను విడిచిపెట్టకూడదు. మూడోదిగా, నీతిగా జీవించడం ముఖ్యం. నాలుగోదిగా, దేవుని సమయం పరిపూర్ణమైనప్పుడే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా విశ్వాసంతో ప్రార్థించాలి. రెండోదిగా, నిరాశ పడకూడదు. మూడోదిగా, దేవుని మార్గంలో నడవాలి. నాలుగోదిగా, ఆశను గట్టిగా పట్టుకోవాలి. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు మీరు ఎదురు చూస్తున్నారా? ప్రార్థనకు సమాధానం ఆలస్యం అవుతుందా? ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హన్నాను దేవుడు మర్చిపోలేదు, అలాగే మిమ్మల్ని కూడా మర్చిపోడు. మీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. సరైన సమయంలో మీరు ఆశించిన దానికంటే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలస్యం కావచ్చు, కానీ దేవుని సమాధానం ఎల్లప్పుడూ ఆలస్యం కాదు. ఈ వాగ్దానం మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతుల్లో వందనా చేయించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యం ద్వారా మా ఆశలను బలపరిచినందుకు నీకే కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. నిరాశలున్న ప్రతి హృదయాన్ని బలపరచండి తండ్రి. అన్నా ప్రార్థన విన్నట్లే మా ప్రార్థన కూడా వినము ప్రభువా. నీ సమయానికి ఎదురు చూసే సహనాన్ని, అలాగే విశ్వాసాన్ని మాకు దయచేయండి తండ్రి. మా జీవితాలలో నీ చిత్తం నెరవేరునుగాక అని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.